యాక్షన్. ఆచార్య దేవా ఏమంటివి జాతి నిబంధన సూత్ర కింద అర్హత లేదంటివా? ఎంత మాట. ఇది క్షాత్ర పరీక్ష కానీ క్షత్రియ పరీక్ష కాకూడదు. ఇది కుల పరీక్ష అందువా? ఎంత మాట. మర్చిపోయాను. కుమారస్వామి, గోపాలస్వామి, నారాయణ స్వామి అనే 5 కొడుకులు పుట్టి చనిపోయాక ఈసారి పుట్టబోయే కొడుకు చంపేవాడు కావాలి కానీ చచ్చేవాడు కాకూడదని మరీ మొక్కి పెట్టారు మా నాన్న. నా పేరు లక్ష్మీ నరసింహస్వామి అని. రౌడీజం నా సొత్తురా. తమ్ముడు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారు, డబ్బులు సంపాదించుకుంటున్నారు, చాలా మంచి విషయం. కానీ ఆ రియల్ ఎస్టేట్ లో సాధారణ ప్రజల యొక్క జీవితాన్ని ఆగం చేయక వాళ్ళ యొక్క జీవితాలను మీరు ఎరగా తీసుకొని వాళ్ళని ఆగం చేయడం ఎందుకు? మీ వ్యాపారం మీరు చేసుకోండి, కానీ వాళ్ళ జీవితాలు కొట్టబోతారు. అమ్మా ఏమైందమ్మా? ఏం జరిగింది? ఎందుకు ఏడుస్తున్నావు? నీకేం బాధ వచ్చింది తల్లి? ఎందుకు ఏడుస్తున్నావు అమ్మా? నీకేమైనా సమస్య ఉంటే నాకు చెప్పమ్మా. ఇలాంటి సమస్య నేనున్నాను కదా. నువ్వు ఏడుస్తుంటే నాకు దుఃఖం వస్తుంది. ఎందుకు ఏడుస్తున్నావు? ముందు ఏడుపా. అన్ని సమస్యలు చూసుకోవడానికి నేనున్నాను. నువ్వు కష్టపడ్డావు. ఇప్పుడు నేను ఎదిగాను కదా తల్లి. నీ సమస్య నా సమస్య, ప్రతిదీ నేను చూసుకుంటాను. నువ్వు ఎందుకు ఏడుస్తున్నావు తల్లి? కోరుకో, నేనున్నాను కదా. ఇంత పెద్దవాళ్ళు అయ్యాను. కోరుకో తల్లి. ఏం చేయాలి మామ? సమస్య అప్పులు పీడించడం, చాలా ఇబ్బందులు ఉన్నాయి. ఏం చేస్తాం? సంసారం ఉంటాయి కదా, చాలా అప్పులు ఉన్నాయి. ఇంట్లో ఇంకా మా వైఫ్ వాళ్ళు వ్యాపారాలు అని చెప్పేసి పెట్టుబడులు పెట్టడం, వాటికి అదే మా అదే ఆలోచిస్తాను. చాలా నిజం. ఎందుకు ఇబ్బంది? అబద్ధం ఏం లేదు. ఇప్పుడు బయటపడాలి. ఎంత కావాలి? మాకైతే 1 crore వరకు ఉంది మా అప్పుడు. 1 crore? 1 crore ఎవరా బాబు నీకు ఇచ్చింది? ఇక ఏదో విధంగా సెటిల్మెంట్ అయింది కానీ అప్పులు అయిపోయి పెట్టుబడులు సరిగా ఉపయోగపడక ఇబ్బందులు కష్టం వచ్చిందండి. అదే ఇది పూర్తిగా నీ మాత్రం అంతా నేను బయటపడలేదు. ఏదో కొద్దిగా అయితే సాయం చేయిస్తాను, ఏదో అంతా చెప్పి చేయిస్తాను ఓకేనా. ఏదో కొద్దిగా చేస్తాను. ఇంకే ఎక్స్పెక్ట్ చేయదు. బాధపడితే సమస్య ఉంటుంది. ఏదో ఒక 20 lakhs దాకా చెప్పు అడుగు ఎంత చేస్తాను మళ్ళీ అడిగాను. ఏదో చేస్తాను. చెప్పాను కదా ఒక 20 lakhs చేయాలి. చేస్తాను. దాని నుంచి కూడా మళ్ళీ మార్గం ఉంది. దిగులు పడద్దు, తొందరపడి ఏ ప్రయత్నం చేయద్దు. నిజమే కదా ఇదంతా? సరే, కొంచెం కంట్రోల్ చేయండి. ఇంట్లో కంట్రోల్ చేయండి, అయితే కొండుకోతాడు. సరే, మనకి